Subscribe to Color Frames. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఓ తమ్ముడు ఉన్నాడన్న సంగతి చాలా వరకు తెలియదు. అసలు రోహిత్ శర్మ తెలుగువాడన్నది తక్కువ మందికి తెలుసుంటుంది. తాను తన కుటుంబానికి ఎంత విలువనిస్తాడో తెలిస్తే రోహిత్ కు సలాం కొడతారు. పేద కుటుంబంలో పుట్టి కోట్లు సంపాదిస్తున్న రోహిత్ కుటుంబాన్ని ఎప్పుడూ వదలలేదు. తాను ఎక్కడి నుంచి వచ్చాడో ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. హెయిర్ స్టైల్, బ్రాండెడ్ దుస్తులు, ఒళ్లంతా టాటూలు ఇవేం తనలో కనిపించవు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి టీమిండియాను లీడ్ చేసే రేంజ్ కు ఎదిగాడంటే తన సింప్లిసిటీ ఓ కారణం. రోహిత్ శర్మ మహారాష్ట్రలోని నాగ్పూర్లోని బన్సోడ్లో జన్మించాడు. తల్లి పూర్ణిమ శర్మ విశాఖపట్నానికి చెందిన వారు. తండ్రి గురునాథ్ శర్మ రవాణా సంస్థ స్టోర్ హౌస్ లో కేర్ టేకర్ గా పనిచేసేవారు. తండ్రికి ఆదాయం తక్కువగా ఉండటంతో కుటుంబ పోషణ కష్టంగా ఉండేది. దీంతో రోహిత్ ను అతని తాత ఇంటికి పంపించడంతో రోహిత్ తన నానమ్మల దగ్గరే పెరిగాడు. మేనమామ అంటే రోహిత్ కు పిచ్చి అభిమానం. హిట్ మ్యాన్ లోని క్రికెటింగ్ టాలెంట్ ను గుర్తించి ఒక క్యాంప్ లో చేర్పించాడు. మామయ్య ఇచ్చిన డబ్బుతో 1999లో క్రికెట్ క్యాంప్ లో చేరాడు. అక్కడి నుంచి రోహిత్ క్రికెట్ జర్నీ మొదలైంది. క్రికెట్ క్యాంప్ లో మెలకువలు నేర్చుకుంటూ మేటి క్రికెటర్ గా ఎదిగాడు. ఇప్పుడు టీమిండియాలో కీలక బ్యాటర్ గా, ఆ తర్వాత కెప్టెన్ గా మారాడు. భారత జట్టుతో పాటు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతూ ఆ జట్టును 5 సార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు. ఇక ఆయన సంపాదన విషయానికి వస్తే రోహిత్ కోట్లలో సంపాదిస్తున్నాడు. క్రికెట్, ఐపీఎల్ ద్వారా కోట్లు గడిస్తున్నాడు. యాడ్స్ ద్వారా కూడా భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నాడు. అయితే ఎంత సంపాదించినా తన కుటుంబాన్ని మాత్రం అతడు వదలలేదు. తన క్రికెట్ అకాడమీలను పర్యవేక్షించే బాధ్యతలను తమ్ముడు విశాల్ కు అప్పగించాడు. ఇండియా మరియు సింగపూర్ లో ఉన్న రోహిత్ క్రిక్ కింగ్డమ్ అకాడమీ ఆపరేషన్స్ కు విశాల్ శర్మను హెడ్ గా బాధ్యతలు అప్పగించాడు. హిట్ మ్యాన్ ఎంత ఎత్తుకెదిగినా తన కుటుంబ బాధ్యతల్ని మరవకపోవడం, తమ్ముడికి అన్ని విధాలుగా దన్నుగా నిలవడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ హిట్టేనంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.